ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా ఈ యజ్ఞంలో ఒక్క 0.1% డీవియేషన్ వచ్చినా నష్టం జరిగినా అది చాలా ఇదవుతుంది. ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే మనం అనుకున్న లక్ష్యానికి నష్టం. అధ్యక్ష, వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు కొరకరాని కొయ్యలుగా తయారయ్యారు అనేటువంటిది మనం చాలా కాలం నుంచి చెప్పుకుంటున్న విషయమే. అధినేత ఆయన స్వయంగా అనేక సమీక్షా సమావేశాల్లో కానీ, లేకపోతే క్యాబినెట్ సమావేశాల్లో కానీ, ఇంకా పార్టీ సమావేశాల్లో కానీ పదే పదే వాళ్ళని హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినా కూడా వాళ్ళ ధోరణిలో మార్పు లేదు అనేటువంటిది చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన దాదాపు తాజాగా ఒక సమావేశంలో కూడా మాట్లాడుతూ 40 మంది దాకా ఉన్నారు ఇలా వివాదాల్లో చిక్కుకున్నటువంటి ఎమ్మెల్యేలు. వాళ్ళలో 15 మంది దాకా వాళ్ళు కొంత దారిలోకి తీసుకొచ్చి క్రమశిక్షణా చర్యల ద్వారా దారిలోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఒక 4గురిపై మాత్రం వేటు తప్పదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేటువంటిది సంచలనమైనటువంటి వార్త అయింది. అయితే మరి ఎవరు ఆ 4 అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ 2024లో భారీ విజయం తర్వాత టీడీపీ పార్టీలో ఆ ఎమ్మెల్యేలకి విజయ గర్వం, ఆధిపత్యం, పార్టీ ఆధిపత్యం, దాంతో వచ్చినటువంటి ధైర్యంతో హెరాస్మెంటు, అసాల్టు, ఇంకా అధికారిక విధులు దాటవేయటం, ఇలాగా సెటిల్మెంట్లు, ఇక రేషన్ మాఫియా, తర్వాత ప్యాకాట క్లబ్లు, ఇవన్నీ కూడా ఒక విజిల్ బ్లోయర్ లాగా ఎవరో కాదు టీడీపీ ఎమ్మెల్యే ఆయన మన కొలిక్పూడి శ్రీనివాసు, తిరువూరు ఎమ్మెల్యే, ఆయనే స్వయంగా బయటకు వచ్చి చెప్పడం అనేటువంటిది కూడా జరిగింది. సరే, ఈ 4గురిలో ఎవరైతే ఉన్నారో వేటు తప్పదు అనేటువంటి ఆ 4గురిలో ఆయన కూడా ఉన్నారా లేదా అనేటువంటిది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన సైతం క్రమశిక్షణా సంఘానికి వెళ్ళటం రావటం, ఆ తర్వాత అనుకూల మీడియాలో ఇంకేముంది కొలిక్పూడి శ్రీనివాస్ గారు మారిపోయారు, ఆయన క్రమశిక్షణ గల కార్యకర్తలను నడుచుకుంటానని చెప్పారు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు వార్తలు రాశారు. కానీ ఆ తర్వాత అనేక సంఘటనలు మళ్ళీ వెలుగులోకి రావటం, తాజాగా అక్కడ జరిగినటువంటి ఒక కళ్యాణ ఉత్సవం సందర్భంగా ఆయన పట్టు వస్త్రాల గురించి ఆ కేసీఆర్ చిన్ని గారితో పడిన గొడవ, ఇవన్నీ కూడా మనకి తెలుసు. సో ఈ సందర్భంలో 2025 ఆగస్టు ప్రసంగంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఎమ్మెల్యేలతో, అంటే ఇలా దారికి రాని ఎమ్మెల్యేలతో 2 సార్లు మాట్లాడాను, వాళ్ళు సరిదిద్దుకోకపోతే 3వసారి పిలవను అనేటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా 2025 జూన్ 29 మంగళగిరి పార్టీ హెడ్ క్వార్టర్స్లో జరిగినటువంటి హై లెవెల్ టీడీపీ సమావేశానికి 134 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 56 మంది గైర్హాజరవడం అనేటువంటిది ఇంకా ఆయనకి కొరుకుడు పడని విషయం కింద మారింది. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దగ్గర 48 మంది అని ఒకసారి, 40 మంది అని ఒకసారి రకరకాల వార్తలు వస్తున్నాయి. వాళ్ళకి నోటీసులు కూడా పంపించడం జరిగింది అనేటువంటిది తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక ఈ ఎమ్మెల్యేల మీద యాక్షన్ డ్యూటీకి క్రాక్ డౌన్ చేశారు అనేటువంటిది కూడా నవంబర్ 8న పార్టీ ఆఫీస్ విజిట్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు డిసిప్లినరీ కమిటీని ఈ 48 మంది ఎవరైతే ఉన్నారో 48 మంది వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వమని కూడా ఆదేశించడం జరిగింది. వినవస్తున్న పేర్లు ఏంటంటే, ముఖ్యంగా ఒక 4గురిని ఎవరినైతే ఫిల్టర్ చేశారో వీళ్ళ మీద వేటు తప్పదు అని, దాంట్లో వినవస్తున్న పేర్లు ఏంటంటే బుద్ధా రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం, ఇక కోన రవికుమార్ ఆమదాల వలస, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఈయన గురించి మనకు తెలిసిందే ఎంత దారుణంగా నోరు పారేసుకున్నారో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినా. ఇక నజీర్ అహ్మద్ గుంటూరు ఈస్ట్. సో ఈయన బుద్ధ రాజశేఖర రెడ్డి గారి మీద ఫారెస్ట్ అధికారులని అపహరించి మద్యం ప్రభావంలో అసాల్ట్ చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన మీద ఫాలోవర్లపై కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఇక కోన రవికుమార్ ఆమదాల వలస, ఆయన ఏంటంటే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ KGBV స్కూల్ ప్రిన్సిపల్ సౌమ్య అనే ఆవిడ్ని హెరాస్ చేయటం అవన్నీ మనకు తెలిసిందే. ఇక దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మనం చెప్పుకున్నాం, ఆయన నోరు పారేసుకోవడం. తాజాగా కూడా ఎవరో ఒక ముస్లిం కార్యకర్త ఈయన ఇఫ్తార్ విందుకు రాకపోతే ఆత్మహత్య ప్రయత్నం చేశాడని ఆ వివాదం కూడా ఈయన మీద ఉంది. ఇక నసీర్ అహ్మద్ మల్టిపుల్ స్కాండల్స్లో చిక్కుకున్నారు. ఈయన కూడా ఒక మహిళా పార్టీ వర్కర్కి వీడియో కాల్ సమయంలో అసభ్య జెస్చర్స్ అన్ని కూడా చూపించి ఆ వీడియో కూడా వైరల్ అవటం, అలాంటి వివాదంలో ఈయన చిక్కుకోవటం. సో ఇక కొలిక్పూడి శ్రీనివాస్ గారు, ఇక కోనేటి ఆదిమూలం పేరు అది బయటకు రాలేదు. మరి కాళహస్తి తీసుకుంటే అలాగే బొజ్జల సుధీర్ రెడ్డి, మరి ఆయన గురించి కూడా బయటకు రాలేదు. సో ఎవరు అసలు ఆ ముండిగటాలు ఎవరు అనేటువంటిది ఫైనల్గా లిస్ట్ ఏంటి అనేటువంటిది తెలియాల్సి ఉంది. వాళ్ళు మాత్రం వేటుకు గురవ్వక తప్పదు అనేటువంటి
చర్చ ఒకటి మాత్రం ఇప్పుడు టీడీపీలో బలంగా జరుగుతుంది. ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా, ఈ యజ్ఞంలో ఒక్క 0.1% డీవియేషన్ వచ్చినా, నష్టం జరిగినా అది చాలా ఇదవుతుంది. ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే మనం అనుకున్న లక్ష్యానికి నష్టం అధ్యక్ష.